is Mount Kailash. This is not just a mountain. ఇది ఒక దివ్య క్షేత్రం and a cosmic secret. Thousands of years నుండి ఈ మౌంటైన్ ని అందరూ దేవతల నివాసం అని భావిస్తున్నారు. ఈ కైలాష్ ని 4 మెయిన్ రిలీజియన్స్ పవిత్రంగా కన్సిడర్ చేస్తాయి. హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ టిబెటన్ బోర్న్ రిలీజియన్స్. హిందూస్ అంటారు ఇది లార్డ్ శివ అండ్ పార్వతీదేవి రెసిడెన్స్ అని. జైన్స్ చెప్తారు ఇది ఫస్ట్ తిరంకర రిషభనాథ మోక్ష పొందిన స్థలం అని. టిబెటన్ బోర్న్ రిలీజియన్స్ లో వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇది స్కై గాడ్ స్పైమన్ హోమ్ అని. ఒకే మౌంటైన్ ని 4 రిలీజియన్స్ తమ డివైన్ సెంటర్ గా నమ్మడం ఇట్స్ రియల్లీ అమేజింగ్. కైలాష్ కి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. సాంస్క్రిట్ లో దీన్ని కైలాస పర్వతం అంటారు. టిబెటన్స్ దీన్ని గ్యాంగ్ రింపోచే అంటారు. దట్ మీన్స్ ప్రెషియస్ జెవెల్ ఆఫ్ స్నో. లోకల్స్ దీన్ని తీసే అని పిలుస్తారు. మౌంట్ కైలాష్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద నైగరి ప్రిఫెక్చర్, టిబెట్ అటానమస్ రీజియన్, చైనా, ఇండియా, నేపాల్, భూటాన్, టిబెట్ లకు మిడిల్ లో ఇది ఒక పవర్ఫుల్ సెంటర్ లాగా ఉంటుంది. లాటిట్యూడ్ ఈజ్ అరౌండ్ 31 degrees నార్త్ అండ్ లాంగిట్యూడ్ ఈజ్ అరౌండ్ 81 degrees ఈస్ట్. అంటే ఇది హిమాలయాస్ లో వెస్టర్న్ కార్నర్ లో ఉంటుంది. ఇట్స్ హైట్ ఈజ్ అరౌండ్ 6638 meters. ఇది ఎవరెస్ట్ కన్నా చిన్నదే కానీ ఇట్స్ షేప్ అండ్ లొకేషన్ ఆర్ వెరీ యూనిక్. ఈ మౌంటైన్ పిరమిడ్ షేప్ లో ఉంటుంది. ఐస్ తో ఎప్పుడు వైట్ గానే కనిపిస్తుంది. టాప్ పార్ట్ లో స్నో మొత్తం కప్పబడి ఉంటుంది. లోకల్స్ అంటారు ఈ పిరమిడ్ యాక్చువల్లీ మ్యాన్ మేడ్ కాస్మిక్ డిజైన్ అని. సైంటిస్ట్ కూడా దాని పర్ఫెక్ట్ సిమెట్రీ చూసి షాక్. మౌంట్ కైలాష్ చుట్టూ 2 మెయిన్ లేక్స్ ఉన్నాయి. ఒకటి మానసరోవర్ అండ్ ఇంకొకటి రక్షస్థల్. వెన్ కమింగ్ టు మానసరోవర్ లేక్, పురాణాల్లో చెప్పినట్టు లార్డ్ బ్రహ్మ దీన్ని మనసులో డిజైన్ చేశాడు కాబట్టి దీని పేరు మానసరోవర్. అండ్ కమింగ్ టు రక్షస్థల్ లేక్, ఇది మానసరోవర్ దగ్గరలోనే ఉంటుంది కానీ దీని షేప్ వియర్డ్ అండ్ అన్యాచురల్ గా ఉంటుంది. దీన్ని రావణ లేక్ అని కూడా అంటారు. అనదర్ వండర్ ఏంటంటే మౌంట్ కైలాష్ ఈస్ ద సోర్స్ ఆఫ్ 4 గ్రేటెస్ట్ రివర్స్ ఆఫ్ ఏషియా: సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర అండ్ కర్నల్. అంటే ఈ ఒక్క మౌంటైన్ నుండి 4 పవర్ఫుల్ రివర్స్ ఒరిజినేట్ అవుతాయి. ఫ్రమ్ ఏన్షియంట్ టెక్స్ట్ ఇది ఒక కాస్మిక్ వాటర్ ట్యాంక్ లాంటిది, ఫ్రమ్ వేర్ లైఫ్ గివింగ్ వాటర్ ఫ్లో. జియాలజిస్ట్ కూడా మౌంట్ కైలాష్ గురించి స్టడీస్ చేశారు. ఇది సెడిమెంటరీ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ తో ఫామ్ అయిందని చెప్పారు. అరౌండ్ 30 million years ఓల్డ్ అని వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. సైంటిస్ట్ చెప్పేది ఏంటి అంటే ఈ మౌంటైన్ న్యాచురల్ గానే ఫామ్ అయింది అని. బట్ వాళ్ళు మౌంటైన్ పర్ఫెక్ట్ సిమెట్రీని ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అందుకే కొందరు అనేది ఏంటంటే ఈ మౌంటైన్ మ్యాన్ మేడ్ ఆర్ డివైన్ మేడ్ స్ట్రక్చర్ కావచ్చు అని.